జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 221 అగస్త్యుని హింసరహిత అహింసాయుత యజ్ఞం ఒకటి జరిగింది అని తెలుసుకున్నవాడే జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని. మహాత్మా వైశంపాయ మహర్షి, నాకు ఒక విషయము కొంత భాగం తెలిసింది. అగస్త్య మహర్షి కూడా పూర్వము హింస లేని యజ్ఞాన్ని ఒకటి చేశారని, ఇంద్రుడు సహకరించకపోయినా కూడా అతడు ఆ యజ్ఞాన్ని సఫలం చేసుకున్నాడని విన్నాను. దాని గురించి దయచేసి చెప్పండి అని అడిగాడు. మహారాజా, అది వాస్తవమే. అగస్త్య మహర్షి హింసరహిత యజ్ఞాన్ని చేశాడు. దాన్ని తపో యజ్ఞం అని కూడా అంటారు. దాని గురించి చెప్తాను, వినండి. అగస్త్యుడు చాలా కాలం క్రితం గొప్ప యజ్ఞాన్ని 12 సంవత్సరముల పాటు చేయాలని సంకల్పం చేశాడు. గొప్ప గొప్ప మునీశ్వరులను, ఋషీశ్వరులను, దేవర్షులను, బ్రహ్మర్షులందరినీ ఆహ్వానించాడు. ఇతను యజ్ఞం చేస్తే నాకు ఏమన్నా హాని వస్తుందేమో అని అనుకున్నటువంటి ఇంద్రుడు ఆ దేశంలో వర్షాలు లేకుండా కరువు కాటకములు ఏర్పాటు చేశాడు. అందువల్ల ఆ యజ్ఞానికి వచ్చినటువంటి ఋషులంతా అగస్త్యుతో, అగస్త్య మహర్షి, నీవు గొప్ప జ్ఞానివి, బ్రహ్మజ్ఞానివి, గొప్ప తపో సంపన్నుడివి. ఈ యజ్ఞాన్ని 12 సంవత్సరాలు చేద్దామని తలిచావు. ఏ విధంగా చేస్తావు అని అడిగారు. ఋషులారా, నేను తపో యజ్ఞమని ఒకటి ఉన్నది. అంటే జీవహింస రహితంగా నేను యజ్ఞాన్ని 3 సంవత్సరాలు నుంచి నిల్వ ఉన్నటువంటి విత్తనాలను వాడి వాటిని హవిస్సులుగా ఇచ్చి హోమాల్లో వేసి యజ్ఞం చేస్తాను. ఇది గొప్పది అని అన్నాడు ఆయన. అప్పుడు అంటున్నారు ఋషులు, మునులు, మహాత్మా, మీరు గొప్పవారు కాదనం, కానీ చాన్నాళ్ళ నుంచి వర్షాలు లేవు, దుర్భిక్షము ఉన్నది, పంటలు లేవు, రైతులు పంటలు పండించలేక బాధపడుతూ ఉన్నారు. ఎక్కడా ధాన్యాలు లేవు, విత్తనాలు లేవు, వర్షాలు పడలేదు. మరి ఎలా మనకి ఈ యజ్ఞానికి సరిపడే విత్తనములు, ధాన్యములు దొరుకుతాయి అని అడిగారు. అప్పుడు చెప్తున్నాడు అగస్త్య మహర్షి, మహాత్ములారా, నా మాట వినండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఋషులారా, ఇంద్రుడు భూమిపైన ధర్మంగా నెలకు 3 వర్షాలు కురిపించాలి. ఆయన కురిపించటం లేదు. కనుక నేను ఇంద్ర పదవిని చేపట్టి నెలకు 3 వర్షాలు ఈ భూమిపైన కురిపిస్తాను. అప్పుడు పంట పండుతాయి. అలా కాకపోయినా ఉత్తర కురుభూములలో చాలా పంటలు బాగా పండాయి. అక్కడ ధాన్యములు, విత్తనములు వృద్ధిగా ఉన్నాయి, విరివిగా ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో చాలా దగ్గరలో పంటలు బాగా పండాయి. అక్కడ ధాన్యములు, విత్తనములు కోకొల్లలుగా ఉన్నవి. వాటిని తెప్పింతును నా తపోశక్తిని ఉపయోగించి. అప్పుడు ఋషులు, మునీశ్వరులంతా అంటున్నారు, ఓ అగస్త్యముని, నీవు గొప్ప తపో సంపన్నుడివి. నీవు తపశ్శక్తి ఖర్చు చేసి అంతటి గొప్ప యజ్ఞాన్ని చేయగలవు, నాకు అనుమానమే లేదు. కానీ నీవు ఇంద్రుడిపై కోపముతో ఎందుకు నీ గొప్ప మహత్తరమైనటువంటి తపోశక్తిని వ్యర్థం చేసుకోవాలి? మనకు ఉన్నదానితోనే చేస్తే సరిపోదా? ఎందుకు మనం తపోశక్తిని ఖర్చు చేసి అట్టి యజ్ఞాన్ని చేయాలి? నీవైతే నీకు దొరికిన దానితోని, నీ వద్ద ఉన్నటువంటి విత్తనాలు వాటితోనే చేస్తావు. నువ్వెవరిని ఆశ్రయించవు, ఎవరిచ్చినవి తీసుకోవు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇంద్రుడిపై కోపంతో తపోశక్తి ఖర్చు చేసి ఆ ఉత్తర భూముల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ విత్తనాలను మనం తెప్పించుకోవడం అవసరం ఏమున్నది?
కనుక మహాత్మా, మీరు మీకు ఉన్నదానితోనే యజ్ఞం చేయండి. మేము అది కావాలి ఇది కావాలని మేము ఆశించము, అక్కర్లేదు. మాకు కావలసినటువంటి సరంజామాను మేమే ఏర్పాటు చేసుకుంటాం. నీకు ఎట్టి శ్రమ మేము ఇవ్వము. కనుక మీరు మీ తపోశక్తిని ఖర్చు చేసి ఉత్తర కురుభూముల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ విత్తనాలను ధాన్యాలను తెప్పించకండి. ఇంద్రునిపైన అలుకతో అతని సింహాసానికి మీరు ఎసరు పెట్టకండి. మీ యొక్క తపస్సు ఖర్చు అయిపోతుంది అని వాళ్ళు చెప్పారు. ఈ అగస్త్య ఋషి మునీశ్వరుల సంభాషణను విన్నాడు ఇంద్రుడు. జడిశాడు. నేను అగస్త్య మహర్షిని ఇలా అగౌరవపరచటము ఎందుకు, నాకే నష్టం అనుకున్నవాడై మంచిగా వర్షాలను కురిపించి భూములపైన మంచి పంటలను పండించాడు. ఆ పైన అతని యొక్క గురువైనటువంటి బృహస్పతిని తీసుకొని అగస్త్యుడి వద్దకు భూమిపైకి వచ్చాడు. అగస్త్యుడు తన ఆశ్రమంలో పండిన పంటలతోనే యజ్ఞాన్ని పూర్తి చేశాడు. అందులో ఎటువంటి జీవహింస లేదు. విత్తనములు మాత్రమే వాడాడు. ఆ విత్తనములను యజ్ఞానికి హవిష్యులుగా ఇచ్చాడు. యజ్ఞం పూర్తి చేశాడు. వచ్చి చూశారు ఇంద్రుడు, బృహస్పతి అంతా కూడా. ఆ అగస్త్య మహర్షికి అనుకున్న కంటే ఎక్కువ యజ్ఞఫలం దక్కింది. అంతటి గొప్పవాడు అగస్త్య మహర్షి. అలా అగస్త్యుడు హింస లేని తపోరూప యజ్ఞాన్ని ధాన్యములు, తృణధాన్యములు, విత్తనములు ఉపయోగించి 3 సంవత్సరాల నాటివి అన్నీ తెచ్చి వాటిని హవిష్యులుగా యజ్ఞంలో ఇచ్చాడు. దీనినే తపోరూప యజ్ఞము అంటారు, అహింసా యజ్ఞం అంటారు. మహారాజా, ఇది గొప్ప ఫలితాన్ని ఇచ్చింది అగస్త్య మహర్షికి అని చెప్పుకొచ్చారు. ఇది తపోరూప అహింసా యజ్ఞం. జై శ్రీమన్నారాయణ.